హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీలో చేరాలి అనుకుంటున్నారో విద్యార్థులకు గుడ్ న్యూస్. సో, డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో, డిగ్రీలో అడ్మిషన్ పొందాలి అనుకుంటే మీరు ముందుగా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది చేయాలి. ఈ అప్లికేషన్ చేయాలంటే మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? అదేవిధంగా అప్లికేషన్ ఫీజ్ ఎంతుంది? ఇలాంటి వివరాలు క్లియర్‌గా అయితే చెప్తాను. ఎప్పటి వరకు అప్లికేషన్ అనేది చేయవచ్చు? ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా వచ్చి ఉన్నాయన్నమాట ఈ నోటిఫికేషన్‌లో. క్లియర్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. ముఖ్యంగా పేరెంట్స్ గనుక చూస్తున్నట్లయితే మీ పిల్లవాడికి సంబంధించి ఈ సమాచారం ఉపయోగపడుతుందనుకుంటే, ఆ పిల్లవాడికి వెంటనే కూడా ఈ సమాచారాన్ని తెలియచేయండి. ఓకేనా? లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఒకసారి స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చనమాట. అఫీషియల్‌గా వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇది. సో, ఇందులో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో, ఇందులో మీరు గమనించినట్లయితే అడ్మిషన్స్ ఇంటూ జనరల్ యూజీ ప్రోగ్రామ్స్ అని చెప్తున్నారు. ఈ యొక్క అడ్మిషన్స్ అనేటివి ముఖ్యంగా 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి అయితే జరుగుతున్నాయి. అది ఎవరికంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్, ఆహ్, బీసీఏ, బీబీఏ, బీఎఫ్ఏ ఇలా ఈ యొక్క కోర్సులలో ఎవరైతే విద్యార్థులు చేరాలి అనుకుంటున్నారో వారికి సంబంధించి అనమాట ఈ నోటిఫికేషను. సో, ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్స్ అనేటివి స్టార్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, మనకు ముఖ్యమైన డేట్స్ అనేటివి ఒకసారి చూసుకున్నట్లయితే, సో, రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ గమనించినట్లయితే 20 ఆగస్టు, 26 ఆగస్టు అంటే 20వ తేదీ నుంచి అయితే ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారనమాట. 26వ తేదీ వరకైతే అవకాశం అయితే ఉంటుంది. అలానే వెబ్ ఆప్షన్స్ అనేటివి 24 ఆగస్టు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. 28 ఆగస్టు వరకైతే మీరు వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అనేది ముందుగా స్టార్ట్ అవుతుందనమాట. అంటే ఎన్‌సీసీ స్టూడెంట్స్‌కి అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్‌కి వచ్చేసి వెరిఫికేషన్ 25 ఆగస్టు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 28వ తేదీ మధ్యలో అయితే వాళ్ళకి ఎండ్ అవుతుందనమాట. అలానే ఇక్కడ ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకుంటున్నారో, సో, వారికి సంబంధించి ఏమైనా ఆప్షన్స్ అనేటివి సో, మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే 29 ఆగస్ట్ అని చెప్తున్నారనమాట. ఆ తేదీని మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేటివి చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సీట్ అలాట్‌మెంట్ అనేది 31వ తేదీన అయితే జరుగుతుందని చెప్తున్నారు. మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసినప్పుడు సో, మీరు ఒక మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ అనేది ఇచ్చుంటారు కదా! సో, దానికి సంబంధించినటువంటి సో, మెసేజ్ అనేది వస్తుంది. మీకు ఎక్కడ సీట్ అనేది కన్ఫర్మ్ అయిందని చెప్పి అదొచ్చేసి 31వ తేదీ అయితే వస్తుందని చెప్తున్నారు. 1వ తేదీ నుంచి అయితే మీకు క్లాస్‌లు సెప్టెంబర్ 1 నుంచి అయితే క్లాస్‌లనేటివి స్టార్ట్ అవుతాయని చెప్తున్నారనమాట. సో, ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేయాలంటే ఇక్కడ మనకు ఫీజు డీటెయిల్స్ అనేటివి ఉన్నాయి చూడండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ కులాలకు సంబంధించిన వాళ్ళకి రూ. 400 అప్లికేషన్ ఫీజు. బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళకొచ్చేసి రూ. 300. ఎస్సీ, ఎస్టీలకొచ్చేసి రూ. 200 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉందని చెప్తున్నారు. సో, మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు ఈ ఫీజ్ అనేది ఖచ్చితంగా పే చేయాలన్నమాట. సో, కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, వారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సో, నా నుంచి ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది చేసేటప్పుడు కొన్ని నియమాలనేటివి పాటించండి. సో, ఇక్కడ ముఖ్యంగా ఎవరు కూడా మొబైల్ ద్వారా అప్లికేషన్ అనేది చేయవద్దు. సో, ల్యాప్‌టాప్ ద్వారా చేయండి. లేదా మీరు నెట్ సెంటర్‌కి వెళ్ళండి. సో, మనకు ఉంటాయి కదా! కామన్ సర్వీస్ సెంటర్‌లు ఉంటాయి. నెట్ సెంటర్స్ ఉంటాయి. వీటి దగ్గరికి వెళ్లి సో, మీరు ఈ విధంగా సో, డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి మేము అప్లై చేయాలనుకుంటున్నామని చెప్పండి. అప్లై అయితే చేయిస్తారనమాట. సో, లేదా వాళ్ళు బయట అయితే పెడతారనమాట. నోటీస్ అనేది అంటించి ఉంటారు. అప్లై చేస్తామని చెప్పి. సో, అక్కడికి వెళ్లి సో, మీరు అప్లై అయితే చేయించండి. ఎందుకు మొబైల్‌లో అప్లై చేయవద్దని చెప్తున్నానంటే, మనకు కొన్నిసార్లు ఈ యొక్క పేమెంట్ అనేది హోల్డ్ అయిపోతుందనమాట మొబైల్ ద్వారా. ఇంటర్నెట్ సర్వీస్ అనేది సరిగ్గా లేకపోతే మన మొబైల్‌లో. సో, కాబట్టి పేమెంట్ హోల్డ్ అయిపోయినప్పుడు అప్లికేషన్ కూడా హోల్డ్ అయిపోతుంది. మీరు ఇబ్బందులు పడతారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే 26వ తేదీ వరకు అవకాశం ఉందని చెప్పి 26వ తేదీ వరకు వెయిట్ చేయవద్దు. కొన్నిసార్లు సర్వర్ అనేది పనిచేయదు. వీలైనంత త్వరగా ఈ రోజు నుంచే మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేందుకు ట్రై చేయండి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మీరు అప్లై చేయాలనుకుంటే మీ దగ్గర ఉండాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ గురించి చెప్తాను. సో, ఇవి నోట్ చేసుకోండి. ఇవి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలన్నమాట. సో, అవి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇంటర్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క మార్కుల లిస్ట్ అనేది ఉండాలి. అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసము ఎస్ఎస్‌సికి సంబంధించినటువంటి మార్క్స్ మెమో అంటే మీకు 10థ్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ఇచ్చుంటారు కదా! అది కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్. సో, మీ యొక్క ఇంటర్ కాలేజీకి వెళ్తే మీకు ఈ యొక్క టీసీ అనేది ఇస్తారు కదా! అది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్‌లు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకైతే ఉండాలన్నమాట. సో, ఇవి స్టడీ సర్టిఫికేట్‌లు అనేటివి మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. సో, లొకాలిటీకి సంబంధించి అయితే ఇవి ఉపయోగపడతాయన్నమాట. అదేవిధంగా
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓసీ కులాల వాళ్ళకి అవసరం అనమాట. ఇది మీరు వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళైతే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు 2024, 25 ఉంది కదా! ఇది ఎప్పుడుదని చెప్పి మీరు అడగవచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్ గైడ్‌లైన్స్ అనేటివి మనకు అప్డేట్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్‌లోనే చెప్పున్నారు. వాటికంటే ముందుగా లాస్ట్ ఇయర్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క గైడ్‌లైన్స్‌లో అయితే నేను తీసుకువచ్చాననమాట. అందువల్ల చెప్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం అనమాట స్టూడెంట్‌కి సంబంధించి. సో, వీటికి సంబంధించి మీకు స్టడీ సర్టిఫికేట్‌లు ఉపయోగపడతాయన్నమాట. సో, కాబట్టి ఇవన్నీ కూడా అవసరము. సో, వీటితో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా ఉండాలి. సో, అదేవిధంగా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా అవసరమైతే అవుతాయన్నమాట. అలానే పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబర్ కూడా మీరు ఇవ్వాలన్నమాట. సో, కాబట్టి ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. అంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది నేను మీకు చెప్పాను. సో, ఈ విధంగా అయితే స్టూడెంట్స్ ముఖ్యంగా మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేటివి తీసుకొని వెళ్ళండి. అదేవిధంగా సో, డేట్స్ కూడా చెప్పాను. మీకేమైనా డౌట్స్ గనుక ఉండినట్లయితే డిస్క్రిప్షన్‌లో ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది ఇస్తాను. ఒకసారి మీరు కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. మీ మొబైల్‌లో కూడా పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డేట్స్‌కి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. సో, ఇదేననమాట డేట్స్‌కి సంబంధించినటివి. అంటే మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది. అదేవిధంగా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎప్పుడొస్తాయి. ఇవన్నీ కూడా క్లియర్‌గా అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. సో, దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీ మొబైల్‌లో అయితే పెట్టుకోండి. సో, ఇదనమాట ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి డిగ్రీలోకి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఇదొక మంచి అవకాశము. వెంటనే కూడా అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో, 26వ తేదీ వరకు వెయిట్ చేయవద్దు. ఓకేనా? సో, మీరు అప్పుడు వరకు వెయిట్ చేసినట్లయితే సర్వర్ ఇష్యూ వల్ల సైట్ అనేది ఒక్కోసారి ఓపెన్ కాదు. సో, నేను మీకు ఆల్రెడీ సైట్ కూడా చూపిస్తాను. ఏ విధంగా ఉంటుందనేది, ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది ఎలా చేయాలనేది కూడా ఒకసారి చూపిస్తాను చూడవచ్చు. సో, సైట్ అయితే ఇదేననమాట. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ సైట్ నుంచే మనం అప్లై అయితే చేయించాలి. ఫస్ట్ వచ్చేసి కాలేజ్ లాగిన్ ద్వారా అయితే అంటే మీరు డైరెక్ట్‌గా కాలేజ్‌కి అయితే వెళ్ళవచ్చనమాట. సార్ మేము ఈ విధంగా సో, మీ కాలేజ్‌లో చేరాలనుకుంటున్నాము అని చెప్పి చెప్తే సో, కాలేజ్ లాగిన్ ద్వారా అయితే చేసేస్తారు. సో, లేదు మీరు బయట వేరే డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి కాలేజ్‌కి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో గనుక ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ అనేది ఇక్కడ నుంచే చేయవచ్చనమాట. సో, కాబట్టి ఈ విధంగా అయితే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచైతే ఈ యొక్క సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అనేవి తీసుకునే దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మన ఛానెల్‌లో ఎక్కువగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి. సో, మీ యొక్క పెద్దవాళ్ళకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉపయోగపడవచ్చు. మీరు స్టూడెంట్